రామ్టాక్కి తిరిగి స్వాగతం. తమిళనాట పూర్తిగా బెంగాల్లో మొదటి దఫా ఎన్నికలు పూర్తయ్యాయి. రికార్డు పోలింగ్, రెండు చోట్ల రికార్డు పోలింగ్. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ జరగనటువంటి అధిక ఓట్ల శాతం పోలింగ్లో నమోదైంది. ఇది ఒక విధంగా ఈసీఐని, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని విమర్శించే వాళ్ళకి పెద్ద చెంపపెట్టు. స్వాతంత్రానంతరం ఈ రికార్డు సాధించిన ఘనత ఈసీఐది. చాలామంది ఏంటంటే కొంతమంది అందరూ కాకపోయినా ఇది ఎస్ఐఆర్ వల్ల జరిగింది శాతం అనేది, ఇది వాస్తవం కాదండి. అబ్సల్యూట్ నంబర్స్ కూడా అదవరికన్నా ఎక్కువగా పెరిగినాయి. మనకొచ్చిన తాత్కాలిక లెక్కలు చూసుకున్న 2021లో 4.63 కోట్లుంటే ఈసారి 4.85 కోట్ల మంది ఓట్లు వేశారు. కాబట్టి అబ్సల్యూట్ నెంబర్స్ కూడా పెరిగింది తప్పితే తగ్గలేదు. ఆ రోజు ఉన్నటువంటి దీని ప్రకారంగా 74% ఓట్లయితే ఎస్ఐఆర్ లెక్కలోకి తీసుకొని అప్పటి దాన్ని శాతం చూసుకున్న 81% అయితే ఇప్పుడు 85% ఓటింగ్ పోల్ అయింది. ఏ లెక్కలు మీరు తీసుకున్నా కూడా అది ఎస్ఐఆర్కి ఆపాదించడం ఒక్కటే కరెక్ట్ కాదు. ప్రజల్లో విపరీతమైన స్పందన వచ్చింది. ఆ స్పందన ఎలా ఉందో కూడా ప్రాంతాల వారీగా కూడా ఒక్కసారి విశ్లేషించడానికి చూద్దాం. ఎందుకంటే మొత్తం తమిళనాడుని 5 ప్రాంతాలుగా చూసేటట్టయితే ఉత్తర ప్రాంతం అత్యధిక ఓటింగ్ శాతం జరిగింది. ఉత్తరాది ప్రాంతం అంటే దాంట్లో చెన్నై లేదు. ఉత్తరాది ప్రాంతం మొత్తం అటు వెల్లూరు, రాణిపేట నుంచి మొదలై కింద కడలూరు దాకా ఉంటుంది. ఇది 1 ఇయర్ బెల్ట్. ఇది ప్రధానంగా 1 ఇయర్లు హెవీ కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి ఏరియా. ఒక మాటలో చెప్పాలంటే మనకు గోదావరి జిల్లాలో కాపులు ఎట్లయితే ప్రధానంగా 2 జిల్లాల్లో ఉన్నారో, ఈ ఉత్తరాది జిల్లాల అన్ని చోట్ల కూడా 1 ఇయర్లు అలా ప్రభావితం చేయగలిగినటువంటి కమ్యూనిటీగా ఉంది న్యూమరికల్గా. ఇక్కడ 88% పోలింగ్ అయింది. అత్యధికంగా పోలింగ్ అయింది ఇక్కడే. ఇక్కడ అన్నాడీఎంకే, పిఎంకే కలిసి జంటగా పోటీ చేస్తున్నాయి. ఇది ఆల్మోస్ట్ ఒక ట్రెండ్కి సంకేతం. ఇది ఎలా రాబోతున్నాయి ఫలితాలు అనే దానికి. అట్లానే పశ్చిమ ప్రాంతం, కొంగు ప్రాంతం అంటాం మనం. ఇది గౌండర్లకి చాలా అత్యధిక ప్రాధాన్యత ఉన్నటువంటి ప్రాంతం, ప్రభావితం చేసే ప్రాంతం. ఎందుకంటే న్యూమరికల్గా వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు గౌండర్లు. అన్నామలై అదే, ఎడపడి పళనిస్వామి అదే. సో ఇక్కడ అసలు మామూలుగా లేదు, 87% పోలైంది. కాకపోతే వస్తున్న గ్రౌండ్ లెవెల్ వార్తలు ఏంటంటే ఇది టోటల్ స్వీప్ చేయబోతుంది. అన్నాడీఎంకే కూటమి స్వీప్. పర్టికులర్గా ఇప్పుడు కోయంబత్తూరు ఉందనుకోండి, బీజేపీ అన్నాడీఎంకే కలిస్తే టోటల్ స్వీపే అక్కడ. సేలం అసలు మీకు 1 ఇయర్ బెల్ట్ కూడా సేలం రెండుగా దాన్ని చూసుకోవచ్చు. పశ్చిమ ప్రాంతంలో చూసుకోవచ్చు, 1 ఇయర్ బెల్ట్లో గౌండార్స్ అండ్ 1 ఇయర్స్ ఇద్దరు కలిస్తే టోటల్ స్వీప్ సేలం. ఇలా పశ్చిమ ప్రాంతం అంతా కూడా అసలు ఎవరు ఊహించని పద్ధతుల్లో అక్కడ టోటల్ స్వీప్ చేస్తున్నారు. ఉత్తరాది కన్నా, ఎందుకంటే పర్సంటేజ్ వైజ్ ఎక్కువ ఎమ్మెల్యేలు గెలిచేది పశ్చిమ ప్రాంతం, కొంగు ప్రాంతం. ఈ రెండూ కూడా అన్నాడీఎంకే కూటమి, ఎన్డీఏ కూటమి అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. మూడవది చెన్నై, దాని పరిసరాలు, కేటీసీసీ బెల్ట్ అంటారు దీన్ని. అంటే కాంచీపురం, తిరువల్లూర్, చెన్నై, చెంగల్పట్టు. చెన్నై చుట్టుపక్కల ప్రాంతాలు అనుకోండి. ఇది తిరువల్లూర్ అంటే మన ఆంధ్రాకి బోర్డర్ అది. సో ఈ ఏరియాలో కూడా 85% పోలింగ్ అయింది. ఇది ప్రధానంగా ఒక కమ్యూనిటీని చెప్పలేము దీంట్లో. ఎందుకంటే చెన్నై సిటీ ఉంది, ప్రధానమైంది. ఇండస్ట్రియల్ వర్కర్స్ ఉన్నారు ఇక్కడ. డిఎంకేకి కంచుకోట ఇది మొదటి నుంచి కూడా. కానీ ఈసారి విజయ్ పార్టీ టీవీకే ప్రధానంగా ట్రాక్షన్ ఉన్నది చెన్నై, దాని కేటీసీసీ బెల్ట్లోనే ప్రధానమైనటువంటి ట్రాక్షన్ ఉంది దానికి. అదే ఈసారి ఎన్నికలు అక్కడ ఇది పోలింగ్ శాతం పెరగటానికి కారణమైంది. ఎందుకంటే వాళ్ళు 2 గంటలకే పెంచాలని కూడా అడిగారు టీవీకే పార్టీ వాళ్ళు.
85% పోలైంది అక్కడ. అది విజయ్ ఎన్ని సీట్లు గెలుస్తాడో చెప్పలేను కానీ, బట్ డిఎంకేకి గట్టి పోటీ విజయ్ ఇవ్వబోతున్నాడు అనేది సంకేతాలు. అంటే ట్రయాంగిల్ ముక్కోణ పోటీ జరగబోతుంది కేటీసీసీలో. ఆ తర్వాత దక్షిణ ప్రాంతం కావేరీ డెల్టా ప్రాంతం. కావేరీ డెల్టా ప్రాంతం 83%. ఇది రైతాంగానికి గుండెకాయ. కావేరీ డెల్టా కదా, మనకెట్లా కృష్ణా గోదావరి అని అక్కడ అది ఆ డెల్టా ప్రాంతం. ఇక్కడ 83% పోలైంది. ఇది ఒరిజినల్గా డిఎంకే గుండెకాయ, చాలా కంచుకోట. కానీ రైతాంగంలో విపరీతమైనటువంటి అసంతృప్తి కనపడతా ఉంది. 83% వచ్చింది. బట్ ఈవెన్ టుడే ఇట్ ఈజ్ ఎ బ్యాటిల్ గ్రౌండ్ ప్లేస్ ఏరియా. అంటే డిఎంకే అన్నా డిఎంకే కూటమి మధ్య మంచి పోటీయే ఉంటుంది. దక్షిణ ప్రాంతం 82%. ఇది తేవర్ల నేల. కానీ ఇక్కడ తగ్గటానికి కారణం నేను అనుకోవటం, నా వ్యక్తిగత అభిప్రాయం, ఇది అదవరకట్లాగా యూనిఫామ్గా లేదు. ఉదాహరణకి అన్నాడీఎంకేలో నాయకులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ టీటీవీ దినకరన్ ఏఎంఎంకే కొత్త పార్టీ పెట్టుకున్నాడు. అట్లానే శశికళ ఒకనాడు అన్నాడీఎంకేకి నాయకురాలైన శశికళ కొత్త పార్టీని పెట్టి ప్రచారం చేసింది. అట్లానే ఓ పన్నీర్ సెల్వం డిఎంకేలో చేరి రామనాథపురంలో ఒక కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తున్నాడు. సో కొంచెం మిక్స్డ్గా ఉంది ఇక్కడ. అయితే ఇది కూడా వన్ సైడ్ అయితే ఉండదు, బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్గానే ఉంటుంది. అన్నాడీఎంకేకి మొగ్గు ఉండొచ్చు అనేది, ఏఐఎంకే కలవటం వలన అన్నాడీఎంకేకి మొగ్గు ఉండొచ్చు అనేదే అందరూ చెప్తున్నారు. ఇక విజయ్ ఫ్యాక్టర్ ఏంటి? ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అయినా సరే మనం మళ్ళీ ఇంకొకసారి మాట్లాడుకుందాం. అందరూ ఊహించిన దానికి భిన్నంగా విజయ్కి ఓట్లు పడ్డాయనేది ఒక వార్త. నిజమే అది. ఎక్కడ పడ్డాయి, ఎవరి నుంచి పడ్డాయి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చెన్నై సిటీలో పడ్డాయి. ఎవరు ఓట్లు చీల్చుకుంటున్నాడు? ప్రధానంగా డిఎంకే. ఆయనకి ఉత్తరాదిన తప్పితే దక్షిణాదిన పెద్ద ట్రాక్షన్ లేదనేది ఒక వార్త. ఉత్తరాదిన ఉదాహరణకి 1 year బెల్ట్ ఉందనుకోండి. ప్రధానంగా విజయ్ ఎవరు ఓట్లు చీల్చుకుంటున్నాడు? అక్కడ రెండు చాలా ఆపోజిట్ పార్టీస్ నార్త్లు. 1 yearలు ఎటుంటే దానికి వ్యతిరేకంగా దళితులు ఉంటారు, వీసీకే పార్టీ. ఇప్పుడు విజయ్ చీల్చుకునేది ప్రధానంగా దళితుల్లోనే అయ్యేటట్టయితే వీసీకేకి దెబ్బ తగులుతుంది, డిఎంకే కూటమికి దెబ్బ తగులుతుంది. దానివల్ల అన్నాడీఎంకేకి అడ్వాంటేజ్ వస్తుంది. సో అక్కడ కూడా విజయ్ ఫ్యాక్టర్ వల్ల అన్నాడీఎంకేకి పెద్దగా నష్టం జరగకపోవచ్చు నేను అనుకుంటుంది. అంటే మొత్తం మీద ఏంటంటే ఈ విజయ్ ఫ్యాక్టర్ అనేది ఊహించిన దానికన్నా బెటర్గానే పడ్డాయి. ఒక 13-15% మధ్యలో ఉంటాయి అనుకుంది. ఇప్పుడు దాదాపు 20కి అటు ఇటుగా ఉంటాయి అనేది ఒక వార్త వస్తూ ఉంది. అయితే ఈ ఓట్లు ప్రధానంగా ఈ ఓట్లు అనేది డిఎంకే ఓడిపోవటానికి ఒక ప్రధాన కారణం కాబోతుందా? మొదటి నుంచి నేను చెప్తానన్నాను, ఇప్పుడు కూడా అదొక కారణం, ప్రధాన కారణం. రెండు నా దృష్టిలో ప్రధాన కారణాలు. అంటే జనరల్ అంశాలు తీసేస్తే ప్రభుత్వ వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది, అది పక్కన పెట్టండి. ఇక్కడికి వచ్చేసరికి స్ట్రక్చరల్ ఇష్యూస్ వచ్చేసరికి ఒకటి విజయ్ పోటీ చేయటం, రెండోది ఇంపార్టెంట్ డిఎంకే కోయిలేషన్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ కానీ వీసీకే కానీ డిఎండికే కానీ ఎండిఏకే కానీ వీళ్ళెవ్వరూ కూడా వీళ్ళ సీట్లన్నీ కూడా అన్నాడీఎంకే కూటమి గెలవబోతుంది ఎక్కువ. ఇది కూడా డిఎంకేకి దెబ్బ తగులుతూ ఉంది. సో ఇప్పుడు మొత్తం మీద చూసుకున్నప్పుడు ఏంటంటే నా అంచనా మొన్నటి వీడియోకి ఇవాళకి పెద్ద తేడా లేదు. గెలుపు అయితే అన్నాడీఎంకే ఖాయం. విజయ్కి పడే ఓట్లను బట్టి, విజయ్ చీల్చే ఓట్లను బట్టి అన్నాడీఎంకే గెలుపు ఏ స్కేల్లో ఉంటుందో తెలుస్తుంది. సింపుల్ మెజార్టీతో గెలుస్తారా, అసలు థంపింగ్ మెజార్టీతో గెలుస్తారా, ఇవన్నీ తెలియాలంటే విజయ్ ఓట్లు ఎలా పడ్డాయి, ఎన్ని పడ్డాయి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎలా పడ్డాయి, ఇవన్నీ కూడా మనకు ఒక ఐడియా వచ్చిన రోజు అన్నాడీఎంకే గెలుపు ఏ స్కేల్లో ఉంటుందో తెలుస్తుంది. గెలుపోటములు కాదు, గెలుపు ఏ స్కేల్లో ఉంటుంది అనేది. ఐ స్టాండ్ బై మై వీడియో, లాస్ట్ వీడియో.
దట్ అన్నాడీఎంకే పళనిస్వామి ముఖ్యమంత్రి కావటం మాత్రం ఖాయంగాక ఖాయం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.